అతన్ని వెళ్ళి మీరు పరామర్శించి వచ్చారంటే మిమ్మల్ని ఏం అడగాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. అసలు ఏంటి నందిగమ సురేష్ అని చెప్పి ఆలోచిస్తే మాకు మతి పోతుంది. ఎఫిడవిట్లు చూస్తుంటే 2019లో ఉన్న ఎఫిడవిట్లకి ఇతని ఆదాయానికి 2024లో ఇతని ఎఫిడవిట్లకి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ ఇంత సంపాదించాడా అంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది. లెక్క పెట్టలేనన్ని కార్లు, నగర శివార్లో ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో ఎకరాల భూములు, మళ్ళీ ఈయనేదో ఒక పెద్ద నాయకుడిలాగా ఈయన మీద వందల కోట్లు ఖర్చు పెట్టి బయోపిక్ తీస్తున్నారంట, సినిమా తీస్తున్నారంట. ఎవరైనా సరే నాకు ఇప్పుడు ఒకటి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అనో, లేకపోతే కార్మిక సంఘం అనో, లేకపోతే విద్యా సంస్థలు టీచర్స్ సంఘం అనో పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళ హక్కులకి ఏదైనా భంగం కలిగితే ఆ సంఘాల ద్వారా వెళ్ళి మాట్లాడుకోవటానికి ఒక సంఘం ఏర్పరచుకొని అందులో మెంబర్స్ అవుతారు. ఈ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరూ ఒక సంఘంగా ఏర్పడి దానికి అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొని దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టి ఈ క్రిమినల్స్ అందరూ చెయ్యని దందాలు లేవు, చెయ్యని అకృత్యాలు లేవు. లైంగిక వేధింపుల దగ్గర నుంచి, మర్డర్ల దగ్గర నుంచి, మాఫియాల దగ్గర నుంచి వాళ్ళు చెయ్యని అరాచకం అనేది లేదు అనేది అర్థమవుతుంది. ఎవరన్నా క్రిమినల్ రాగానే నువ్వెవరు, నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఏమైనా క్రిమినల్ పని చేస్తే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు జనరల్గా ఏం చేస్తారు? నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ స్నేహితులు ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు అడగాల్సిన పని లేదు. ఇప్పుడు పోలీసులకి అడగాల్సిన పనే లేదు. ఆడు క్రిమినల్ పని చేశాడంటే ఈడు వైసీపీ పార్టీ నుంచి, ఆ పార్టీ నుంచి వచ్చినోడే అని రాసేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శించడం కాకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా? 307 కేసులు పెట్టారు అయ్యి అని. మీరేం చేశారు? చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేసి తిరుగు మళ్ళీ 307 కేసులు పెట్టారు. ఒక ముఖ్యమంత్రి కొడుకైన నారా లోకేష్ గారి మీద మీరు ఏ పని చేయకపోయినా యువగళం పాదయాత్రలో ఉంటే కేసులు పెట్టారు అనవసరంగా. ఏది చెయ్యకపోయినా, చట్టవిరుద్ధంగా ఏమి చెయ్యకపోయినా మీకు అసలు కేసుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. 420 కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద 31 క్రిమినల్ కేసులు నేను కొన్ని చదువుతా. 420 కేసు ఉంది, 408, 468, 440 ఐపీసీ సెక్షన్, 286, 283, 353, 341, 427, 147, 186, 188, 148, 114, 500, 499, 107, 290, 342, 120, 120B, 477A, 471, 506. ఇన్ని ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు ఉంటే 72% పూర్తి చేసిన పోలవరం పూర్తి చేసిన నాయకుడిని చంద్రబాబు గారిని, లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన నాయకుడిని, వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఖర్చు పెట్టిన, లోటు బడ్జెట్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులని ఖర్చు పెట్టి రైతులు ఆదుకున్న నాయకుడిని, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి భరోసా కల్పించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన నాయకుడిని, లక్షల కోట్లు సంక్షేమ పథకాలకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఖర్చు పెట్టే నాయకుడిని ఇష్టం మాట్లాడతావా? నీ అర్హత ఏంటి జగన్మోహన్ రెడ్డి? నీ అర్హత ఏంటంటే ఈ క్రిమినల్ కేసులు. ముందు మీ చెల్లికి సమాధానం చెప్పుకో. ఆమె అడుగుతుంది ఏంటి నీ శవరాజకీయాలని. ముందు అక్కడ సమాధానం చెప్పుకొని అప్పుడు మా దగ్గరికి రా. అప్పుడు మేము ఎలా సమాధానం చెప్పాలో ఆ రకంగా మేము సమాధానం చెప్తాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ క్రిమినల్స్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదు. మీరు చట్టవిరుద్ధంగా చేసిన వాటన్నిటికీ చట్టబద్ధంగానే చర్యలు ఉంటాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.